వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన నిరసన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రజలు తిరస్కరించిన ఎమ్మెల్యే, నువ్వు మా ఎమ్మెల్యేగా పనికిరావు అని చెప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే ఒక ఆరోపణ చేస్తా ఉన్నాడు. నేనట ఈవీఎం మిషన్లు అంటే మీరు ఓట్లు నొక్కుతారు కదా, ఆ మిషన్లలో ఏదో రకమైన మతలబు చేసి ఏ పార్టీకి నొక్కినా నాకే ఓటు పడేలాగా చేసుకున్నారట. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఓటేసినా ఆయనకే ఓటు పడేలాగా చేసుకున్నారట. నవ్విపోతారు ఎవరన్నా వింటే. మాజీ ఎమ్మెల్యేకి ఈ మాటలు చెబుతున్న మాజీ ఎమ్మెల్యేకి ఆయనే చెబుతున్నాడు 72,000 ఓట్లు పడినాయని. అయ్యా, నిజంగా ఏ బటన్ నొక్కినా, మిషన్లో ఏ బటన్ నొక్కినా నాకే ఓట్లు పడేట్లయితే నీకు 0 ఓట్లు రావాలి కదా, మొత్తం నేనే వేయించుకుంటాను కదా, నీకు 72,000 ఓట్లు ఎట్లా పడా? ఏమైనా బుద్ధుణ్ణి మాట్లాడతారా? మీరు గెలిస్తే ప్రజలు బ్రహ్మాండంగా ఓటేసినట్టు, మీరు చిత్తుగా ఓడిపోతే ఎదుటి వాళ్ళు గెలిస్తే అది తప్పు ఇది తప్పు, మిషన్లు పనిచేయవు, మిషన్లు నొక్కితే వాళ్ళకు ఓడి పడతాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 151 సీట్లు 151 చోట్ల ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు అప్పుడు కూడా ఇదే మిషన్లు ఉన్నాయి కదా, ఆ రోజు మాట్లాడలేదే. కూటమి ప్రభుత్వం గెలిచి ఈరోజు కూటమికి 164 ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రజలని అవమానపరిచేలాగా, ప్రజల ఆలోచనని మీ మీద తిరగబడ్డ విధానాన్ని అవమానపరిచేలాగా, ప్రజల మీద అనుమానాలు ప్రకటించేలాగా మీరు మాట్లాడడం సరికాదు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పండి. మిమ్మల్ని ఇంట్లో కూర్చోమన్నారు, నన్ను ఎమ్మెల్యే చేశారు, చేసింది ప్రజలు, వాళ్లకు దండం పెట్టండి. ప్రజలు చెప్పిన తీర్పుని శిరస వహించండి తప్ప ప్రజలు ఓట్లేస్తే నాకు పడాల్సింది ఆయనకు పడి, మిషన్లు తప్పు, ఆ తప్పు, ఈ తప్పు కాదు. అసలు తప్పంతా నీ దగ్గరే ఉంది, అసలు తప్పంతా మీ ఇంట్లోనే ఉంది. మిషన్లు పాడవడం కాదు, నీ బుర్ర పాడయిందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైనా సరే ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల అనాలోచితంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే మంచిగా ఉండదని ప్రజలందరి తరఫున హెచ్చరిస్తా ఉన్నాను. అమ్మా, ధైర్యంగా ఉండండి. మంచి రోజులు వచ్చినాయి, బ్రహ్మాండంగా ఊరు ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి చెందుతా ఉంది. రాబోయే రోజుల్లో ఆదోని కూడా బ్రహ్మాండమైన ఊరుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఉంటాను. మీకు అన్నగా, తమ్ముడిగా, చెల్లెగా, మీకు మీ ఇంట్లో పెద్ద కొడుకుగా తప్పనిసరిగా మీకు సేవ చేసుకోవడమే నా ధ్యేయంగా పనిచేస్తానని తెలియజేస్తూ అందరూ ఊరికొచ్చిన వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాము. అక్క, ఇంకొక విషయం కూడా చెప్పాలా అక్క? మీకోసమే అక్క నేను కనివి చెప్పి, ఒక్క నిమిషం ఓపిక, సౌండ్ చేయకండి అక్క. వీళ్ళు మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిన్న మొన్న కలిసి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. ఆయన చెబుతాడు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా డబ్బులిచ్చి ఇచ్చారు, అవినీతి జరిగింది, నిజమైనటువంటి మెరిట్ ఉన్న వాళ్ళకి మేము ఉద్యోగాలు ఇవ్వలేదు, మీరు మోసం చేశారు అని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా సమాధానం చెప్పాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు మోసం చేశారు. ఒక్కడంటే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. మరి మేము ఎన్నికల్లో చెప్పిన హామీ ప్రకారంగా అధికారంలోకి రాగానే 15,900 ఉద్యోగాలు టీచర్ పోస్టులు భర్తీ చేసినాం. మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా మేము వచ్చి ఉద్యోగాలు ఇస్తే కడుపు మండి మాట్లాడుకున్న మాటలు కాదా ఇవి అని సూటిగా చెప్తా ఉన్నా. అంతెందుకు, మీరు ఏ రోజైనా సరే నిరుద్యోగుల కష్టాలు కానీ, నిరుద్యోగులకున్న బాధలు కానీ, వలసపోతున్నటువంటి విద్యార్థుల నుంచి ఏ రోజైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నా. అంతెందుకు, టీచర్ పోస్టుల్లో కూడా రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా టీచర్ పోస్టులు వచ్చింది మన కర్నూలు జిల్లాకని నేను ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాను. సుమారుగా 1007 మందికి 1007 మందికి టీచర్ పోస్టులు ఇప్పించుకోగలిగినాం. ఈరోజు అన్ని బడుల్లో కూడా టీచర్లను నింపుకోగలిగినాం. మీరు చెయ్యలేని పని, మీకు చేతగాని పనిని మేము అధికారంలోకి వచ్చి నిరుద్యోగులకు టీచర్ పోస్టులు ఇస్తే దాన్ని వందించలేక, దాన్ని భరించలేక ఏదో రకంగా ప్రజలకి అబద్ధాలు చెప్పి ఇట్లా టీచర్ పోస్టులు ఇచ్చారు, అట్లా టీచర్ పోస్టులు ఇచ్చారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వలేదు అని నానా రాద్ధాంతం చేస్తా ఉండడం ఎంతవరకు సమంజసమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలా. ఆశ ఉంటుంది, లక్షలాది మంది టీచర్ పోస్టులు కావాలని అప్లై చేశారు, కానీ 15,900 పోస్టులు మాత్రమే ఇవ్వగలిగినాం. మళ్ళీ ఈ సంవత్సరం టీచర్ పోస్టులు ఇస్తాం, వచ్చే సంవత్సరం కూడా టీచర్ పోస్టులు ఇస్తాం. ప్రతి సంవత్సరం మేము ఇస్తున్నటువంటి ఉద్యోగాల్ని చూసి చల్లగా ఉండాల్సింది పోయి కడుపు మండితే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇది సరైన పద్ధతి కానే కాదు. ఆశతో ఉన్న నిరుద్యోగులకి, ఆశపడేటువంటి యువకులకి, ఉద్యోగాల కోసం వెతికేటువంటి యువకులకి ఆశ కల్పించాల్సింది పోయి, భరోసా ఇవ్వాల్సింది పోయి, వాళ్ళల్లో గందరగోళాన్ని సృష్టించి ఏదో రకంగా వాళ్ళని పక్కదావ పట్టించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలోచనలు చెప్పే విధంగా చేస్తున్న మీ చేతలు, మీ మాటలు ప్రజలు క్షమించరు జగన్మోహన్ రెడ్డి గారు అని సూటిగా ఆయనకి చెప్తా ఉన్నా. ఇక ఆయన చేసిన కుంభకోణాలు, జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా చేసిన కుంభకోణం మీకందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద నేరం చేశాడని 42 కేసులున్నాయి. 18 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఒక సామెత గుర్తొస్తా ఉంది. 1000 ఎలకలను తిన్నటువంటి పిల్లి కాశీయాత్రకు పోయిందట. ఎందుకు పోయింది? 1000 ఎలకలను తిన్నటువంటి పిల్లి నన్ను నమ్మండి అని, నేను మంచివాణ్ణి అని చెప్పి కాశీయాత్రకు పోయిందంట. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నటువంటి నీతి మాటలు. అధికారంలో ఉన్నంత కాలం, ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రజలను ఏపుకొని తిని అన్ని రకాల కుంభకోణం చేసి ప్రజలకు రావాల్సిన డబ్బులన్నీ కొట్టేసి ఈరోజు పదవి ఊడిన తర్వాత నంగి మాటలు,
మాయ మాటలు చెబితే ప్రజలు అర్థం చేసుకోలేని అమాయకులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయనకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఓ పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి, గొడవ చేయ కూర్చోండి, అందరూ కూర్చోండి, ఎవరు మాట్లాడకూడదు, సైలెన్స్. వేదికను అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ ఈరోజు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీలో చేరడానికి వచ్చినటువంటి ఆదినారాయణ, మిక్స్చర్ ఆదినారాయణగా పేరు ఆయనకి, ఈయనకి వారి కుటుంబ సభ్యులకి ఈయనతో పాటుగా వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం, బీజేపీ ప్రజలకు చేస్తున్నటువంటి సేవా విధానం, సిద్ధాంతాలు నచ్చి ఈరోజు బీజేపీలో చేరడానికి ఆదినారాయణ గారు ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఈ సభను ఏర్పాటు చేశారు. బీజేపీలోకి చేరిన ప్రతి ఒక్కరికి కూడా నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మీ సేవలని ప్రజలకు మరింతగా ఉపయోగపడే విధంగా చేసుకుంటామని హామీ ఇస్తా ఉన్నాను. కూర్చోండి. మీకందరికీ కూడా ఈరోజు ఒక శుభదినంగా కూడా చెప్తాను. ఏమైందండి, అంత శుభ పరిణామం ఏమైంది, ఎంత గొప్ప విషయం ఏం జరిగింది అని మీరు అడిగితే ఒక్క విషయాన్ని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళయింది. 76 సంవత్సరాల్లో 11 మంది ప్రధానమంత్రులు ఈ భారతదేశాన్ని పాలించారు. దాంట్లో జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు, ఇందిరాగాంధీ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు, దేవగౌడ ఉన్నారు. వాళ్ళు వీళ్ళు అని కాకుండా ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎన్నో పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటి మన ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారి గురించి ఒక మంచి విషయాన్ని మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఒక చరిత్ర సృష్టించాడు, ఒక రికార్డు బద్దలు కొట్టాడు. ఏమిటా రికార్డు అంటే, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రికార్డును నరేంద్ర మోదీ గారు బ్రేక్ చేశారన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. భారతదేశానికి ఉన్న అందరు ప్రధానమంత్రులతో పోలిస్తే ఇప్పటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు సుదీర్ఘకాలం పాటు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి చరిత్రను తిరగరాశారన్న విషయం తెలియజేస్తా ఉన్నాను మీకు. అమ్మా అయ్యా, ఒక్కసారి ఆలోచన చేయండి. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రిగా పనిచేస్తున్న నరేంద్ర మోదీ గారు 2014వ సంవత్సరంలో భారత ప్రధానిగా సంతకం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 12 సంవత్సరాల కాలం పాటు 4440 రోజుల పాటు ఈ భారతదేశానికి సుదీర్ఘ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి సేవలని మనము ఎంత చెప్పినా తక్కువే అన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అది ఇది అని కాకుండా మనము పురాణాల్లో చూస్తాం, క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అంటారు.
అంటే యేసుక్రీస్తు పుట్టినకు ముందునే క్రీస్తు పూర్వమని, క్రీస్తు పుట్టిన తర్వాతనే క్రీస్తు తరువాత అని చెబుతాం. అలాగే నరేంద్ర మోదీ గారు ప్రధానిగా కాకముందు భారతదేశం, నరేంద్ర మోదీ గారు ప్రధానైన తర్వాత భారతదేశం, రెండిటిని ఒక్కసారి పోల్చి చూడాల్సిందిగా ప్రజలను నేను కోరుకుంటా ఉన్నాను. ఎన్నో పథకాల ద్వారా ప్రజలకు సేవ చేస్తూ, దేశాన్ని అభివృద్ధి చేస్తూ, ఒక్కటంటే ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఈరోజు నేను శుక్రవారం అధికారులకందరికీ ప్రజలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తా ఉన్నాను. ఏమయ్యా అధికారులు ఎక్కడ ఉన్నావు అంటే, సార్ ఈరోజు శుక్రవారం సాయంకాలం, రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి ఆదివారం, మళ్ళీ సోమవారం కనపడతాం సార్, అప్పటిదాకా మేము హాయిగా ఉండాలి అని అధికారులందరూ ఆఫీసర్లు నాకు ఫోన్ చేస్తే చెప్తారు. అలాంటిది గత 12 సంవత్సరాలుగా ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తున్న విధానాన్ని మనము గుర్తించాల్సిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవైపున జాతీయ రహదారులు చూడండి, ఒకవైపున రైల్వే స్టేషన్కు పోండి, ఒకవైపున గ్రామాల్లో మంచినీళ్ల సదుపాయం గురించి ఆలోచన చేయండి, ఒకవైపున మనందరికీ ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం ఇస్తున్న విధానం చూడండి, మనకు వస్తున్నటువంటి గ్యాస్ సబ్సిడీ చూడండి. ఎన్ని చెప్పినా సుమారుగా 153 పథకాలతో ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాలుగా మనకు సేవ చేస్తున్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నారు. ఆయనకు జోహార్లు అర్పిస్తా ఉన్నాను. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఇక నా మాటలు క్లియర్గా ఉన్నాయా? రీసౌండ్ వస్తా ఉన్నా? నా వాయిస్ క్లియర్గా ఉందా? రీసౌండ్ ఉందా? వెనకాల వాళ్ళకి క్లియర్గా ఉందన్నా? ఇక రెండవ విషయానికి వస్తే, గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కూటమి నేత నారా చంద్రబాబు నాయుడు గారు కూటమిలో 4వసారి ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ఈ రోజుకు 2 సంవత్సరాలైంది. ఆలోచన చేయండి. 40-50 సంవత్సరాల అనుభవం, సుదీర్ఘకాలం పాటు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న ఘనత, 2 సంవత్సరాలుగా కూటమిని సమర్థవంతంగా నడుపుతున్న నేత, మన అందరి ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఈ రోజుటికి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఎన్నో ప్రజాదరణ పథకాలతో నిరంతరం ప్రజల గురించి ఆలోచన చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన సేవలను కొనియాడుతూ ఈరోజు మనమంతా కూడా ఆయన కోసం గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గట్టిగా అరవాల, ఎందుకంటే మన ముఖ్యమంత్రి, మన ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.
ఇంకొక విషయం కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది ఈరోజు పొద్దున ఆదోనిలోనే కాదు, రాష్ట్రంలో చాలా ఊర్లలో రోడ్డు మీదకి వచ్చి నిరసనలు జరిపారు. ఈరోజు ఎందుకయ్యా నిరసనలు జరుపుతున్నానంటే, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని నెరవేర్చలేదు, ప్రజలని మోసం చేస్తున్నాడు, ప్రజలను పక్కదో పట్టిస్తున్నాడనే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన జరుపుతా ఉన్నారు. పెద్ద పెద్ద స్పీచ్లు మాట్లాడుతా ఉన్నారు. స్పష్టంగా తెలియాల. నేను ఇక్కడ ఎవరో పెద్ద ఉండండి, ఎవరో ఒకరు అడుగుదాం. రైతా, ఏ ఊరు? ఇదే ఊరి ఆదోని. ఆదోనే. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? 4 ఎకరాలు. 4 ఎకరాలు. 4 ఎకరాల రైతు. పొలం ఎక్కడుంది? రాయలసీమ మిల్లు వెనకాల ఉంది. నువ్వు చెప్పాయా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మీకు పెట్టుబడి సాయం కింద ఎంత డబ్బులు వచ్చేవి? వచ్చినాయి కదా. ఎంత డబ్బులు వచ్చేవి? సంవత్సరానికి 20,000 వస్తుంది. సంవత్సరానికి 20. అప్పుడు 13,500 వచ్చేవి. అవునా? అవును. 13,500 రూపాయలు వస్తున్నటువంటి రైతుకి మేము అధికారంలోకి వస్తే 20,000 ఇస్తాడని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. మీరంతా ఓట్లు వేసినారు. ఇప్పుడు 20,000 వస్తుందా లేదా? వస్తుంది. నువ్వు తీసుకున్నావా? తీసుకున్నా. అయ్యా, నీదే ఊరు? ఆలూరు తాలూకా మాది. ఆలూరు తాలూకా మొలగవల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు పెట్టుబడి సాయం కింద రైతుకు ఎంత డబ్బులు వచ్చేవి? 7,000 వచ్చింది. ఆయన 7,500, నరేంద్ర మోదీ 6,000 రూపాయలు ఇస్తే 13,500 వచ్చేవి. నిజమేనా? 13,500 వచ్చింది. మరి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాకముందు మేమంతా ఎలక్షన్లో నిలబడి, అయ్యా మీకు 13,500 కాదు 20,000 రూపాయలు ఇస్తామని మేము హామీ ఇచ్చినామా లేదా? ఇచ్చిన హామీ ప్రకారంగా ఇప్పుడు నీకు 20,000 రూపాయలు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. మరి నేను ఈరోజు నిరసన తెలిపినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తాను. మేము రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామా లేదా అన్నది మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నా. అర్థమైందా? ఇంకొక వెళ్దాం. నీ పేరేమ్మా? నా పేరు తిక్కమ్మ. తిక్కమ్మ, ఎక్కడుంటావు? ఇదే ఊర్లోనే ఉన్నాము. ఓకే. పింఛన్ వస్తుందా? వస్తుంది సార్. ఎంత డబ్బులు వస్తాయి? ఎంత పింఛన్ వస్తుంది? 4,000 వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఇంతకు ముందు ప్రభుత్వంలో అప్పుడు ఎంత వస్తుండే? అప్పుడు ఫస్ట్ లో 200, తర్వాత 3,000. 3,000 రూపాయలు వచ్చా. ఎప్పుడు? మండమ్మ ఎలక్షన్లకు ముందా? ఇప్పుడు 4,000 వస్తుంది. చూడు అవా, ఎలక్షన్లకు ముందు నేను ఎమ్మెల్యే కాకముందు, మెల్లిగా పట్టుకో, ఎలక్షన్లకు ముందు మేము ఎన్నికల్లో చెప్పినాం 3,000 పింఛన్ని 4,000 చేస్తామన్నాం. మాట నెరవేర్చుకున్నామా లేదా? నిలబెట్టుకున్నారయ్యా. డబ్బులు చేరుతున్నాయా లేదా? చేరుతున్నాయి. 1వ తారీఖు ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. మళ్ళీ ఈరోజు నిరసన తెలిపినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ మొహం పెట్టుకుంటారు? మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామని నేను చెప్పడం కాదు, అవ్వ చెప్తా ఉంది. రకమ్మవ్వ, ఏ పేరవ్వ? తిక్కమ్మవ్వ చెప్తా ఉంది. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. మీరు ఈరోజు నిరసన చెప్పి మీరు మోసం చేస్తున్నారా, మేం మోసం చేస్తా ఉన్నామా?
మేము ఇచ్చిన మాట నిలబెట్టుకొని మొదటి సంతకంతోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 3,000 ఉన్న పింఛన్ని 4,000 చేసి అవ్వను సంతోషంగా పెట్టినామా లేదా అని అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నది నిజం కాదా అని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అలా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా తప్పనిసరిగా మీకు సేవ చేసుకోవడమే నా ధ్యేయంగా పనిచేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.